అదే ఉత్తరప్రదేశ్లో ఇంకో సంఘటన. ఇది బీజేపీ నాయకులది కాదు, కానీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారమే, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే. మీరట్లో ఒక దళిత అమ్మాయి మర్డర్ జరిగింది. ఆమె డిగ్రీ చదువుతోంది, ఎగ్జామ్స్ కోసం వెళ్ళి మళ్ళీ రాలే. మే నెలలో జరిగింది. జరిగిన తర్వాత 1-2 రోజులకు ఆమె డెడ్ బాడీ దొరికింది. డెడ్ బాడీ దొరికిన తర్వాత కొంతకాలం ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రులు పోలీసుల వైపు తిరిగారు, ఇటు తిరిగారు, అటు తిరిగారు. ఒక్కతన్ని అరెస్ట్ చేశారు. అంకుష్ అనే ఇతనే నిందితుడు అని పోలీసులు పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను ఒప్పుకున్న నేరం అని కూడా ప్రకటించారు. కేసు నడుస్తుంది. అక్కడితో ఆగలేదు వ్యవహారం. కుటుంబము పోలీసులు చేసిన విచారణ పైన అనుమానాలు ఉన్నాయి. కుటుంబానికే కాదు, అక్కడున్న యాక్టివిస్టులకు, ప్రజలకు పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద అనుమానాలు ఉన్నాయి. అతను నిజమైన నిందితుడేనా? అతనే కాకుండా ఇంకా చాలా మంది అందులో పాల్గొన్నారు, ఆమె మర్డర్ చేయడంలో అనేక మంది ఉన్నారు అనేది కుటుంబం ఆరోపిస్తున్నది. వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఆరోపిస్తున్నది. పోలీసులు పట్టించుకోవట్లేదు. దాంతో కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, ఇతర పౌర హక్కుల సంఘాల వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఇతర కార్యకర్తలందరూ, ప్రజల పట్ల ప్రేమ ఉన్న కార్యకర్తలందరూ 2 రోజుల క్రితం మీరట్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? విచారణ న్యాయంగా జరగాలని, న్యాయమైన విచారణ జరిపిస్తూ అసలైన నిందితులను అరెస్ట్ చేయాలని, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేది వాళ్ళ డిమాండ్. వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఎస్ఎస్పి అవినాష్ పాండేకి విపరీతమైన కోపం వచ్చింది. నా ఇలాకాలో ధర్నా చేస్తారా? నా ఇలాకాలో నినాదాలు ఇస్తారా? అందులోనూ దళితులు, ఒక దళిత మహిళ కోసం, దళిత స్త్రీ కోసం వీళ్ళు ధర్నా చేస్తారా? నా ఇలాకాకు వచ్చి ధర్నా చేస్తారా? విపరీతమైన కోపం వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులను వేసుకొని వచ్చాడు. వీరంగం సృష్టించాడు మొత్తం. లాఠీచార్జ్ చేయడం అనేది చిన్న మాట. లాఠీచార్జ్ చేయడం కాదు, రావడమే బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. ఇష్టం వచ్చినట్టు తన చేతులతో కొట్టాడు.